నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ। భారత కుమార్తె మను భాకర్ ప్యారిస్ ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది। మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది। ఒలింపిక్స్ చరిత్రలో షూటింగ్ లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ మనుగా నిలిచింది। ఫైనల్లో 221.7 పాయింట్లతో కాంస్యం సాధించింది। మను గురించి మాట్లాడితే ఆమె చాలా తక్కువ వయసులోనే కోట్లాది అభిమానులను సంపాదించుకోవడంతో పాటు కోట్ల రూపాయలను కూడా సంపాదించింది। ప్రస్తుతం దేశంలో మను పేరు మారుమోగిపోతుంది। 2021 టోక్యో ఒలింపిక్స్ లో మను పిస్టల్ పాడైన సంగతి తెలిసిందే। ఆమె 20 నిమిషాల పాటు గురిపెట్టలేకపోయింది। పిస్టల్ రిపేర్ చేసిన తర్వాత కూడా మను కేవలం 14 షాట్లు మాత్రమే షూట్ చేయగలిగింది। దీంతో ఫైనల్ రేస్ నుంచి నిష్క్రమించింది। ఈ కారణంగా మను చాలా బాధపడింది। కానీ ఆమె పూర్తి ఉత్సాహంతో తిరిగి వచ్చి ప్యారిస్ ఒలింపిక్స్ లో భారతదేశానికి పతకాన్ని అందించింది। ప్యారిస్ ఒలింపిక్స్ లో కొరియాకు చెందిన ఓ హే జిన్ స్వర్ణం సాధించింది। 243.2 పాయింట్లు సాధించి ఒలింపిక్ రికార్డు సృష్టించింది। ఇక కొరియాకు చెందిన కిమ్ యోజీ రజత పతకాన్ని కైవసం చేసుకుంది। ఆమె 241.3 పాయింట్లు సాధించింది। ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కు తొలి పతాకాన్ని సాధించి పెట్టడం ద్వారా షూటింగ్ లో 12 ఏళ్ల కరువును మను భాకర్ ముగించింది। 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల ఈవెంట్ లో మను భాకర్ కాంస్య పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశం గర్వించేలా చేసింది। మను వయసు కేవలం 22 ఏళ్లే అయినా తన ప్రతిభతో ప్రపంచంలోనే పేరు తెచ్చుకుంది। అయితే మను భాకర్ చిన్నతనంలో అరడజను ఆటల్లో సాధన చేయడం, అన్నింట్లోనూ జాతీయ స్థాయికి వెళ్లడం విశేషం। మార్షల్ ఆర్ట్స్ మొదలుపెట్టి టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్, వాలీబాల్, క్రికెట్ ఆటలు ఆడింది। వివిధ ఆటల్లో జాతీయ స్థాయిలో ఆమె 60 పతకాలు సాధించడం విశేషం। అయితే టీనేజ్ కు వచ్చేసరికి ఏదో ఆటలో ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా మారాలని బాక్సింగ్ వైపు మొగ్గింది। కానీ అందులో కుదురుకోలేదు। అదే సమయంలో తన తల్లి సుమేధ ప్రిన్సిపల్ గా ఉన్న పాఠశాలలో షూటింగ్ రేంజ్ ఆమెను ఆకర్షించింది। అక్కడికి వెళ్లి కొన్ని రోజుల సాధనతోనే 10కి 7.5 పాయింట్లు సాధించింది। అది చూసి కోచ్ ఆశ్చర్యపోయాడు। ఆయన సూచన మేరకే మను షూటింగ్ ను కెరీర్ గా ఎంచుకుంది। 2016లో 14 ఏళ్ల వయసులో షూటింగ్ సాధన ఆరంభించింది మను। ఏడాది తిరిగేసరికి ఆటలో మంచి పట్టు సాధించింది। తాను పాల్గొన్న తొలి జాతీయ టోర్నీలోనే ఆమె సంచలనాలు రేపింది। వివిధ విభాగాల్లో ఏకంగా 9 పతకాలు కొల్లగొట్టింది। అప్పటికి దేశంలోనే అత్యుత్తమ షూటర్లలో ఒకరిగా పేరున్న ఒలింపియన్ కూడా హీనా సిద్ధును 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఓడించి స్వర్ణం గెలవడం, ఈ క్రమంలో 242.3 స్కోరుతో జాతీయ రికార్డు నెలకొల్పడంతో షూటింగ్ వర్గాల్లో మను పేరు మారుమోగింది। తరువాత ఏడాది ప్రపంచ కప్లో అసాధారణ ప్రదర్శన చేసింది। ఒలింపిక్ స్వర్ణ విజేతను ఓడిస్తూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ స్వర్ణాన్ని ఎగరవేసుకుపోయింది। అప్పటికి మను వయసు 16 ఏళ్లే। కేవలం 2 ఏళ్ల వ్యవధిలో ఆమె 9 ప్రపంచ కప్ స్వర్ణాలు సాధించింది। మను భాకర్ 2018లో అంతర్జాతీయ స్థాయిలో భారత్కు పతకం సాధించింది। ఇది మాత్రమే కాదు, మను ISSF ప్రపంచ కప్పుతో పాటు కామన్వెల్త్ గేమ్స్ లో కూడా పతకాలు సాధించింది। మను 22 ఏళ్లకే కోటీశ్వరులైంది। మీడియా నివేదికల ప్రకారం మను భాకర్ నికర విలువ, టోర్నమెంట్ల నుంచి వచ్చిన డబ్బు, ప్రైజ్ మనీ, ఎండార్స్మెంట్లు, స్పాన్సర్షిప్లతో కలిసి మొత్తం 12 కోట్లు అందుకుంది। మను భారతదేశంలో షూటింగ్ పోస్టర్ గర్ల్ గా మారింది। సోషల్ మీడియాలో ఆమె పాపులారిటీ గురించి మాట్లాడితే ఆమెకు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో 2 లక్షల మంది, ఎక్స్ లో 1.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు। కామన్వెల్త్ గేమ్స్ లో పతకం సాధించిన మను భాకర్ హర్యానా ప్రభుత్వం సత్కరించి 2 కోట్లు అందజేసింది। టోర్నమెంట్లో గెలుపొందిన వారికి ప్రభుత్వాలు ప్రైజ్ మనీ అందిస్తున్న సంగతి తెలిసిందే। OZQ అనే కంపెనీ మను భాకర్ను స్పాన్సర్ చేసింది। ఇది మాత్రమే కాదు, మను శిక్షణ, ఆమె టోర్నమెంట్ శిక్షణ ఖర్చులను కూడా కంపెనీ భరిస్తోంది।